ఆయన ఒకనాడు ఆ రాజుగా అయితేనని ఆయన మాత్రం ఊహించిందా? ఆయన ఊహించలే. అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఎవరినైనా సరే ఆయన కన్ను ఏం చేస్తాడంటే వెతుకుతా ఉంటుంది. ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారు, ఎవరు ఆయన మీద ఆశపడ్డారని వెతుకుతుంటుంది. వెతికి ఏం చేస్తాడు, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వారిని లిఫ్ట్ చేస్తా ఉంటాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన లేపుతాడు. కానీ మనం ఆధారపడాలి, మనుషుల మీద కాకుండా దేవుని మీద మనము ఆధారపడాలా. ఆయన అరణ్యంలో అట్టున్న తర్వాత ఒక దినాన్ని ఏమేమి సడన్గా ఆయన రాజు అయిపోయాడు. నేను కూడా అట్నే అనుకుంటా, ఎందుకంటే లేఖనం మనకు క్లియర్గా చెప్తుంది. లేఖనం దావీదుకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదంటుండు, దావీదుకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. దావీదుకి ఆయన దేవుని మీద ఆధారపడుతుండే. ఎక్కడ? అరణ్యంలో. మరి ఇప్పుడు నేను కూడా అరణ్యంలో ఉన్నా అనుకుంటా, ఏదో ఒక రోజు నా దేవుడు నన్ను గొప్ప పొజిషన్లోకి తీసుకెళ్తానని నేను నమ్మినా. ఆయన నాకు మాట ఇచ్చిండు, నేను నమ్మినా. ఇప్పుడు చూస్తున్నది ఏదైనా సరే ఇది టెంపరీ నాకు తెలుసు. వచ్చిన శ్రమ అయినా సరే, బాధ అయినా సరే, పోరాటాలైనా సరే, ఇప్పుడున్న ఈ వాతావరణమైనా సరే, ఇదంతా ఒకనాడు మారిపోద్దని కూడా నాకు తెలుసు. దినం వస్తుందని కూడా నాకు తెలుసు. ఈ పక్కన కొత్త వాళ్ళు కూర్చుంటారని కూడా నాకు తెలుసు. స్పెషల్ బస్సులు ఇక్కడికి వస్తాయని తెలుసు, స్పెషల్ కార్లు ఇక్కడికి వస్తాయని తెలుసు. ఈ ప్రాంతం ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా మార్చబడుతుందని దేవుడు వాగ్దానం చేసిన సంగతి నాకు తెలుసు. ఏదో ఒక రోజు అది నెరవేరుతుందని కూడా నాకు తెలుసు. ఇప్పుడు కొద్దిగా ఉండొచ్చు, కానీ ఈ పోరాటాలు మనల్ని చాలా కదిలించడానికి వస్తాయి, కానీ అవి మనల్ని ఏం చేయలేవు. హల్లెలూయా. ఎందుకంటే మనము నమ్ముకున్న దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన